పెళ్లి చేసుకున్న తర్వాత బావుపడ్డ మాటలు, అనుభవించిన అవమానాలు, పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అయినా అన్ని భరించాడు. ఏనాడు బయటపడలేదు. దేనికి? నీకోసం కాదా? అవన్నీ పోనీ అర్చన. చిన్న చిన్న విషయాలకే భార్యల్ని అనుమానించి చీటికి మాటికి కొట్టే మగాళ్ళు ఎంతో మందున్నారు. కాని బావా ఏనాడైనా నిన్ను పల్లెత్తి మాట అన్నాడా? లేదే. ఓ మంచి కుటుంబంలో పుట్టి చక్కగా కాపురం చేసుకునే అమ్మాయి అలిగి వెళ్లి ఉండకూడని చోట ఉన్నా పాపం కష్టపడి వెతికి ఇంటికి తీసుకొచ్చాడు. ఒక్క మాట కూడా అనలేదు. పైగా నీకు సపోర్ట్ చేసి మాట్లాడాడు. అందరూ నిన్ను తప్పు పట్టినా ఆయన మాత్రం తప్పు పట్టలేదు. అందుకే అర్చన పూజించదగ్గ మనిషి అన్నాను. అంతెందుకు, నన్ను ఎంత ప్రమాదం నుంచి కాపాడారు. నా బ్రతుకు అవమానాల పాలు కాకుండా రక్షించారు. అలాంటి మనిషిని నువ్వు అవమానించావు. ఇది నీకు న్యాయమా అర్చన? బావని ఒక్కసారైనా అమ్మ అల్లుడుగా చూసిందా? ఒకే ఒక్క అబద్ధం ఆడినందుకు ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చింది. ఇంకా ఎందుకు అర్చన బావని కష్టపెడతావు? నేను మనసు విప్పి ఓ మాట చెప్తున్నాను విను. గోపి బావలాంటి మనిషి ఉంటే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఒకవేళ నీ పరిస్థితుల్లో నేనుంటే నేను ఆయన దగ్గరే ఉండేదాన్ని. అమ్మ దగ్గర మాత్రం ఉండను. తన సుఖాన్ని ఆలోచించే మగాళ్ళని చూశాను కాని ఇలా పక్కన భార్య ఉన్నా పరాయి వాళ్లా బ్రతికిన వాడిని బావనొక్కడే చూశాను. సరే, జరిగిందంతా వదిలే. అర్చన, నువ్వు గోపి బావ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వు చెప్పేది నిజమే కావ్య, నేను కాదన్ను. కాని ఆయన అందరి ముందు అత్తయ్య అన్న మర్యాద కూడా లేకుండా చేయి చేసుకున్నారు. అందుకే ఆయన మీద గౌరవం పోయింది. అదే మరి. ఆ సంఘటన జరగడానికి గల సందర్భం ఆలోచించు. నువ్వు బావదొక్కడిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. అక్కడ అమ్మ తప్పు ఉంది. అంతకుముందు ఎన్నోసార్లు అవమానాల్ని మౌనంగా భరించాడు. కాని ఈసారి వాళ్ళ అమ్మ గౌరవం కాపాడడానికి అలా చేశాడు. బావ అమ్మను కొట్టాడని అన్నయ్య బావను కొట్టాడు. అది ఆలోచించు. జరిగిన గొడవ వల్ల నువ్విక్కడే ఉండి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. అర్చన, నేను నీకన్నా వయసు చిన్నదాన్ని. నీకు సలహా ఇస్తున్నాను అనుకోకు. నీకు నువ్వుగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా, సరేనా? ఇదిగో. హలో అమ్మా, నేను జయంతిని మాట్లాడుతున్నాను. మనం అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతోందొకటమ్మా. ఏంటి నువ్వు అనేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. మా ఈ 2 కుటుంబాలకి సంధి జరపడానికి ఎవరూ రారు, ఎవరూ పూనుకోరు. ఆ పనికి అనుకున్నాం కదా. మా ఇంట్లోనే ఒక మనిషి ఆ పని చేస్తోంది. ఎవరో కాదమ్మా, ఆ కావ్య. ఏంటి? అవునమ్మా, ఈ కావ్యేమో ఆ అర్చనకి నీతులు నూరు పోస్తోంది. మాటకి ముందు మాటకి వెనకాల గోపిబావ చాలా మంచోడు, గోపిబావ అది ఇది అని తెగ పొగిడేస్తోందమ్మా. ఆ మాటలకి అర్చనేమో చెవులు వెల్లబెట్టి మరీ వింటోంది. ఇవన్నీ చూస్తుంటే అమ్మా, ఆ అర్చన కాపురానికి వెళ్లిపోయి పిల్లా పాపల్ని కాని వస్తుందమ్మా గ్యారంటీగా. సరే సరే, మంది రోళ్లు మధ్యలాగుంది. నేను భాగ్యాన్ని కలిశాను. అది నా మీద చాలా కోపంగా ఉంది.
అదో ఇదో చెప్పి దాన్ని సరిచేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అది బాంబులాగా అదిరిపడే సంఘటన ఒకటి చెప్పిందే. అంతే, నా మూడ్ ఆఫ్. ఏంటమ్మా ఏమంది? అదేనే, వాళ్ళ తరఫున ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడు చూసావా, అదే ఆ పెద్దాయన. మరో 2 రోజుల్లో మీ ఇంటికి వస్తాడట. మీ వాళ్ళకి సర్ది చెప్పేసి వాళ్ళని కలపడానికి ఏదో ఒకటి చేస్తాడట. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండి జయంతి. ఆ పెద్దాయన గనక ఇక్కడికి వచ్చాడంటే కొంప కొల్లేరైపోతుందమ్మా. అది ఇది ఏదో ఒకటి చెప్పి అర్చన్ని తీసుకెళ్లిపోతాడమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఏయ్, ఏంటి ఆ పిచ్చి మాటలు? సాధ్యంత వరకు వాళ్ళ ప్లాన్ చెడగొట్టే ప్రయత్నం చేయి. ఉంటాను. అమ్మా అమ్మా, నాకు ప్రామిస్ చేస్తావా? ఏంటే? ఎందుకు? నువ్వు చేస్తావా లేదా? విషయం ఫలానా అని చెప్తే కదా చేసేది చెయ్యనిది. నాకు పెళ్లి చేయనని చెప్పమ్మా. కావ్య, చెయ్యమ్మా, చెయ్యి. ఏయ్, ఏంటి ఆ మాటలు? గుళ్ళో కూర్చుని పెళ్లి కావాల్సిన పిల్ల మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఇందాకే కదే పూజారి గారు మంచి భర్త లభిస్తాడని ఆశీర్వదించారు. అందుకేనమ్మా నిన్ను ప్రామిస్ చేయమని అడిగేది. ఏంటే, ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఈ గుళ్ళోనే మీ అక్క పెళ్లి కోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని మొక్కులు తీర్చాను. అలాంటి గుళ్ళో నీకు పెళ్లి చెయ్యను అని వాగ్దానం చేయాలా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? అమ్మా, ఒక విషయం చెప్పు. అర్చన ఎలా ఉందని పూజారి గారు అడిగితే బాగుందని అబద్ధం ఎందుకు చెప్పావు? నిజాన్ని ఎందుకు దాచావు? ఆయనతో నిజం చెప్పడం ఏంటే? ఏదో మాట వరుసగా ఆయన అడిగారు, మనం అలానే సమాధానం చెప్తాం. అంతేగాని జరిగిందంతా ఆయనతో చెప్పి ఆయన మనసు కష్టం కలిగిస్తామా? అందుకే చెప్పలేదు. అంటే ఆయన చెప్పినట్టు అమ్మవారు అర్చనకు మంచి జీవితం ప్రసాదించలేదు. అది తెలిస్తే పూజారి గారు బాధపడతారు. అలాంటప్పుడు ఆ అమ్మవారు నాకు మాత్రం మంచి లైఫ్ ఎలా ఇస్తుంది? మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా అమ్మవారు కరుణించలేదన్నమాట. అలాంటిది నేను అమ్మవారికి సరిగ్గా దండమే పెట్టుకోను. ఇక నా కోరికలు ఎలా తీరుతాయి? మంచి జీవితం ఎలా లభిస్తుంది? అమ్మా, అర్చన పెళ్లినాటి నుండి జరిగిన సంఘటనలు చూసి చూసి జీవితం మీద విరక్తి కలిగింది. పెళ్లి చేసుకునే అర్చనలా ఉండే కన్నా మీ అమ్మాయిగా జీవితాంతం మీ దగ్గరే ఉండిపోవడం బెటర్. కావ్య, అలాంటి మాటలు మాట్లాడకే. అది అర్చన తలరాత. పైగా దానిమీద ఆ భగవంతుడు కూడా కనికరం చూపించలేదు. మంచి జీవితం రాయలేదు. అలాగే నీకు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? చిన్నదానివి, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. మాట్లాడతాను, నేను ఇలాగే మాట్లాడతాను. నాది నీ రక్తవే, నీ కోపమే. అమ్మా, దాని జీవితం అలా కావడానికి కారణం దాని తలరాత కాదు, దేవుడు చేసిందే కాదు, నువ్వు రాసిందే, నువ్వు చేసిందే. నువ్వే కారణం. అందుకే నా కోపం నీ మీదే. ఏంటి నువ్వనేది? నేను కారణమా? అవును, నువ్వే కారణం. నీ మూర్ఖత్వం, నీ పంతం, పట్టుదల. నోరు మోయవే. 24 గంటలు దాని జీవితం బాగుండాలని మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నదాన్ని నన్ను తప్పు పడుతున్నావా? నేను కారణం అంటున్నావా? అవునమ్మా, నేననేది నిజం. పెళ్ళై సంవత్సరం కాలేదు, అది ఎన్నిసార్లు అత్తవారింటి నుండి కాపురం చేయకుండా పుట్టింటికొచ్చింది? చివరికి మొన్న పంచాయతీ జరిగినప్పుడు కూడా దాన్నేమన్నా అడిగారా? చేయి పడుకుని బరబరా ఈడ్చుకుని రావడం, అది మన ఇంట్లో కూర్చుంది. ఏంటే పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు? కన్న తల్లిని చెంప మీద కొట్టాడు. ఇక లాంటి వాడితో కాపురం వద్దని తీసుకొచ్చాను. తప్పమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చేసిన పనిని సమర్థించుకుంటున్నావు. అలిగి ఊరు వెళ్లిన అర్చన వేరు, ఇప్పుడు మనింటికి వచ్చిన అర్చన వేరు. ఇన్ని రోజులు మేవే అనుకుంటున్నాం బావ మంచోడని,
కాని ఈరోజు అర్చన కూడా అనుకుంటుంది. బావ మంచితనం అర్చన సాగర్లు అర్థం చేసుకుందమ్మా. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని బావతో అర్ధాంగిగా కాపురం చేయాల్సిన సమయంలో ఈ పంచాయితీ వాళ్ళని విడతీసింది. నిన్ను కొట్టాడన్న కోపంతో దాన్ని లాక్కొచ్చేశావు. అర్చన ఆ క్షణంలో నీకోసం నీ మాట మీరకూడదని వచ్చిందే తప్ప బావ మీద కోపంతో రాలేదమ్మా. నేనీ మాటలు ఊరికే అండం లేదు, ఆధారంతో అంటున్నానమ్మా. అది వంటగదిలో కొత్త పాలగిన్నె మీద గోపి అనే లేబుల్ చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది నేను కళ్ళారా చూశాను. మనసులో ఒకటి ఉంచుకుని బయటకొకలా బతికేలా దాన్ని తయారు చేశారు. అది పేరుకు మాత్రమే ఇక్కడుంది, దాని మనసు మాత్రం బావ దగ్గరుంది. మిమ్మల్ని కాదనలేక తనకు తాను సమాధానపరుచుకోలేక సతమతమవుతుంది. ఎందుకమ్మా దాన్ని అలా ఏడిపించడం? మీ పంతాల కోసం దాని కాపురం నాశనం చేయడం న్యాయమా? నీకు నీ కూతురు జీవితం ముఖ్యమా, నీ పట్టుదల ముఖ్యమా? నువ్వు బాగా ఆలోచించమ్మా. ఇలా బతకడానికి అయితే నాకు పెళ్ళ అనవసరం. నా పెళ్ళైన తర్వాత నన్ను కూడా ఇలానే ఇంట్లో కూర్చునేలా చేయరని గ్యారంటీ ఏంటి? అలాంటప్పుడు నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? అందుకే నిన్ను ప్రామిస్ చేయమని అడిగానమ్మా. నువ్వు ప్రామిస్ చేయలేకపోతున్నావు అనుకుంటున్నాను. వెళ్దాం పదమ్మా. రామ్మా వెళ్దాం. మార్చన కాఫీ రెడీ అయిందమ్మా? తీసుకోండి నాన్న. ఏంటమ్మా అదోలా ఉన్నా? కావ్యది? అది అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆహా. అమ్మా ఎందుకు అలా ఉన్నావు? గుళ్ళో కథా కాలక్షేపం జరుగుతుంటే విన్నాను. ఆ కథ కాస్త నా మనసుని బాధ పెట్టింది. ఆహా, మనసు బాధపడేంతగా కథా కాలక్షేపం విన్నావంటే గ్రేటే. ఒక విధంగా ఆశ్చర్యపడాల్సిన విషయం కూడా. ఇంతకీ కథేంటో? దక్షయజ్ఞం. ఆహా, పార్వతి కోసం శివుడు, శివుడి కోసం పార్వతి. మంచి కథే. ఆగండి, ఎక్కడికొచ్చారు? గడపదాకా వచ్చిన వాడిని లోపలికి రమ్మనండి బావగారు. మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చారు? రమ్మనటానికి? బావగారు, ఆ బంధుత్వాలు వరుసలు ఎప్పుడో పోయాయి. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? దయచేసి వెళ్ళండి. అది కాదు బావగారు, నేను వచ్చిన విషయం చెప్పనియండి. మీరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మేము వినాల్సిన అవసరం అంతకన్నా లేదు.
మీరు ఊహించిన గౌరవ మర్యాదలు ఇక్కడ మీకు దొరకవు. వెళ్ళండి. మీరిలా మాట్లాడతారని నేను ఊహించలేదు బావగారు. ఒక నిమిషం ఆగండి.